హాయ్ అండి. బాడీలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికైనా మంచిగా ప్రోటీన్ సోర్స్ని గెయిన్ చేయడానికి ఉలవలు అనేది ది బెస్ట్ ఆప్షన్ అనమాట. దాంతో ఈ విధంగా కారం పొడి చేసుకుని తిన్నారనుకోండి, మీకు టేస్ట్తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ పొడి అయితే ట్రై చేసిన తర్వాత మీ ఫేవరెట్ కారం పొడి రెసిపీస్లో ఇది కూడా ఒకటి అయిపోతుంది. ఖచ్చితంగా చెప్తానండి, అంత బాగుంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లోకి 100 గ్రాముల వరకు ఉలవలు తీసుకోండి. వీటిని మీరు ఒకసారి కడిగి లైట్గా ఆరబెట్టైనా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అయినా తీసేసుకోవచ్చు. వీటిని చక్కగా మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం ఉంచకండి. కాస్త ఒక 50% ఇలా పైన పొట్టు లైట్గా మాడడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కాస్త ఆయిల్ని యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఈ ఉలవలు అనేది చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. మనకు 1-2 ఫ్రై అవ్వకుండా ఉంటాయి కదా, అలా ఏమి లేకుండా చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయిపోవాలండి. ఉలవలు ఎంత బాగా వేగితే అంత చక్కగా గ్రైండ్ అవుతాయి. సో ఈ విధంగా అన్ని వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరో 1/2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పుని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలని కూడా యాడ్ చేసేసుకోవాలండి. చక్కగా వీటన్నిటిని మనము మీడియం ఫ్లేమ్ పైన బాగా ఎర్రగా వేగనివ్వాలి. అన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి. లాస్ట్లో యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు, మీ కారాన్ని సరిపడిన ఎండుమిరపకాయలండి. నేను ఇక్కడ ఎండుమిరపకాయలు వచ్చి 7 నుంచి 8 వరకు తీసేసుకున్నాను అనమాట. సో వీటన్నిటిని వేసి చక్కగా బాగా వేగనివ్వండి. కాసేపు ఫ్రై చేసుకుంటే చాలు, ఇవన్నీ కూడా వేగిపోతాయి. మీరు కనీసం లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయినా ఈ పప్పుల్లోకి వీటిని వేసి వేయించేసినా చక్కగా ఫ్రై అయిపోతాయి. మరీ ఎక్కువసేపు కూడా వేగనివ్వని అవసరం లేదు. సో ఇలా వేగిన వాటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ, రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి. మీరు కల్లుప్పు అయినా లేదా నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మిక్సీలోకి మనం ఎండుమిరపకాయలతో పాటు ఫ్రై చేసుకున్న వాటన్నిటిని ఈ విధంగా కాస్త కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని తరువాత ఇందులోకి మనం ఉలవల్ని చల్లారిన తర్వాత యాడ్ చేసేసి చక్కగా ఉలవల్ని కూడా ఒకేసారి మొత్తం అంతా కలిపి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనకి నార్మల్గా కారం పొడులకి ఎలాగైతే పొడిని కొంచెం లైట్గా నూక అక్కడక్కడ ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే మనము రైస్లో కలుపుకుని తినేటప్పుడు చాలా బాగుంటుంది. చివరిగా ఇందులోకి ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయ గడ్డ పాయల్ని పొట్టుతో సహా యాడ్ చేసేసి జస్ట్ 1 లేదా 2 పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదా, వెల్లుల్లిపాయ రెబ్బలతో పాటు పొట్టు అనేది మనకు అక్కడక్కడ ఈ విధంగా కనపడుతూ ఉండాలి. ఈ విధంగా ఉండి అక్కడక్కడ పంటికి ఆ వెల్లుల్లిపాయ రెబ్బల మధ్యలో కలుపుకొని తినేటప్పుడు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ ఉలవల పొడికి. ఈ ఉలవల పొడిలో మీరు కావాలంటే ఒక చిన్న ముక్క బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది అలవాటుగా యాడ్ చేసుకుంటూ ఉంటారు, మీకు వద్దనిపిస్తే స్కిప్ చేసేయచ్చు. మీరు బయటే పెట్టుకున్న ఈ పొడి 2-3 నెలలు ఈజీగా నిల్వ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ నిల్వ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేసేయండి. అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.